హలో అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ శ్రీ రమేష్ లవ్ లైఫ్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? ఈ రోజు ఎక్కడికి వెళ్ళిపోతున్నారు అనుకుంటున్నారా? మేమైతే విజయవాడ విజయకేలాద్రికి అయితే వెళ్తున్నాము. ఎప్పటి నుంచో చెప్తున్నాను కదా టెంపుల్కి వెళ్ళాలని చెప్పి. ఇక ఇదైతే ఆంధ్రప్రదేశ్ పోలీస్ ప్రధాన కార్యాలయం అనమాట. మంగళగిరిలో మనకి గవర్నమెంట్కి సంబంధించినవి చాలా ఉంటాయి. తెలుగుదేశం పార్టీ ఆఫీస్ ఉంటుంది, అలాగే జనసేన స్టేట్ ఆఫీస్ ఇక్కడే ఉంటుంది. ఇంకా మన ఎస్ఎస్సి బోర్డు ఉంటుంది కదా, అది కూడా మంగళగిరిలోనే ఉంటుంది. ఇంకా మన ఎడ్యుకేషన్ బోర్డు కూడా ఇక్కడే ఉంటుందన్నమాట. నేను ఆల్రెడీ మీకు లాస్ట్ వీడియోస్లో చూపించాను, అప్పుడు విజయవాడ వెళ్ళినప్పుడు ఈ టెంపుల్కి రావాలనుకుంటున్నాము అని చెప్పి. ఇంకా ఫైనల్గా అక్కడికైతే వెళ్ళిపోతున్నాము. ఆ దేవుళ్ళ నుంచి కూడా మాకు పిలుపు వచ్చేసింది అనమాట. ఇంక ఇటైతే ఎయిమ్స్కి వెళ్ళొచ్చండి, ఆ దారి ఎయిమ్స్కి వెళ్ళే దారి. ఇంకా ఏపీ పోలీస్ హెడ్ క్వార్టర్స్ అవన్నీ కూడా ఉంటాయన్నమాట. మంగళగిరి అయితే చాలా మంచి ప్లేస్ అని చెప్తాను నేను. ఇంకా మేము ఎప్పుడు వచ్చే డీమార్ట్ అయితే ఇదే అనమాట. మంగళగిరిలో డీమార్ట్ ఉండదు, తాడేపల్లిలో ఉంటుంది. ఇంకా ఈ డీమార్ట్కి అయితే మేము వస్తూ ఉంటాము, మీకు వీడియోస్లో కూడా చూపిస్తూ ఉంటాను కదా. ఈరోజు కూడా కొన్ని తీసుకోవాల్సినవి ఉన్నవి, వెళ్ళేటప్పుడు తీసుకోవాలి. ఇంకా మనమైతే విజయవాడ వరకు వెళ్ళవసరం లేదు, దీనికి వేరే షార్ట్ కట్ రూట్ ఉందంట. అంటే ఇదిగోండి, ఇప్పుడు డీమార్ట్ ఉంది కదా, డీమార్ట్కి కొంచెం ఫ్రంట్కి వెళ్ళిన తర్వాత ఈ రోడ్లో నుండి అయితే వెళ్ళిపోవచ్చు మనం వెళ్ళే టెంపుల్కి, విజయకేలాద్రికి. అక్కడ భూవరాహస్వామి ఉంటారు, ఇంకా వెంకటేశ్వర స్వామి, చాలా దేవుళ్ళు అయితే ఉంటారంట. అందుకే ఎప్పటి నుండో కూడా చూడాలి అనుకుంటున్నాము. ఇంకా ఇప్పుడు మేము వెళ్తున్న రోడ్డు మీకు కనిపిస్తుంది కదా, ఇదైతే మన ఎక్స్సీఎం జగన్ గారు ఉన్నారు కదా, వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి హౌస్ అనమాట. ఇక్కడ ఇదంతా కూడా మీకు చూపిస్తాను. అదిగో కనిపిస్తున్న బిల్డింగ్ అంతా ఇంకా చాలా పెద్దగా ఉంటుంది, చివరి వరకు ఉంటుందన్నమాట. ఇంకా ఆయన పదవిలో ఉండగా అయితే ఇంక ఇటు ఎవరికి ఎంట్రీ ఉండేది కాదండి రోడ్లోకి రావడానికి. ఇప్పుడైతే నార్మల్గా మనం ఫ్రీగానే తిరిగేయచ్చు. కాకపోతే చాలామంది ఇంకా సెక్యూరిటీ ఇవన్నీ కూడా ఉంటాయన్నమాట. అప్పట్లో అయితే ఇంకా అటు నుంచి ఇటు నుంచి కూడా క్లోజ్ చేసే ఉంచేవారండి, రోడ్డు ఎవరిని వెళ్ళనిచ్చేవారు కాదంట. ఇదిగోండి ఇప్పుడు కనిపిస్తున్నదంతా కూడా ఇంకా లోపల చివరి వరకు అయితే ఉంటుంది. మా వారైతే వెళ్ళారంట ఒకసారి వాళ్ళ సార్తో పాటు, అప్పుడైతే చూసారంట. ఇంకా చాలా సెక్యూరిటీ ఇవన్నీ ఉంటాయన్నమాట. ఇంకా అంతే కదా, పదవిలో ఉన్న వాళ్ళకి ఎవరికైనా కూడా అలా సెక్యూరిటీ అయితే ఉంటుంది. ఇంకా మాకైతే ఇటే షార్ట్ కట్ కాబట్టి మేమైతే ఇటే వెళ్తున్నాము. ఇంకా ఇప్పుడైతే ఎవరైనా వెళ్ళొచ్చు, ఎవరైనా రావచ్చు ఈ రోడ్లో. ఏంటో తెలీదు, ఈ మధ్య అస్సలు టైం బాగుంటలేదు మాకు. రెగ్యులర్గా వీడియోస్ పెట్టాలి, రెగ్యులర్గా నేను కన్సిస్టెన్సీ మెయింటైన్ చేయాలనుకుంటున్నాను, కానీ అస్సలు కుదరట్లేదు. నాకు హెల్త్ ఇష్యూస్ రావడము, అలాగే మధ్యలో మళ్ళీ మా అత్తయ్య గారికి హెల్త్ ఇష్యూ రావడము, ఇలా మేము విలేజ్కి వెళ్ళాల్సి వచ్చింది. విలేజ్లో 1 వీక్ అయితే ఉండి వచ్చామన్నమాట. ఇంకా అంతకుముందే నాకు కూడా అస్సలు హెల్త్ బాగాలేదు, వచ్చిన తర్వాత కూడా హెల్త్ బాగాలేదు నాకు. ఇంకా మొత్తం కలిపి ఒక 20 డేస్ అలా అయితే ఇంకా వీడియోస్ పెట్టడానికే అవ్వలేనంతలా అయిపోయింది. నేనేంటంటే ప్రతిరోజు అనుకుంటాను ఇప్పటి నుండి రెగ్యులర్గా పెట్టాలని, కానీ ఏంటో లక్కు లేదో మరి ఏంటో నాకు తెలియదు. చాలా హార్డ్ వర్క్ చేస్తాం మేము, కానీ ఆ లక్ ఫేవర్ చేయట్లేదో మరి ఏంటనేది తెలియట్లేదు. ఎంత వీడియోస్ రెగ్యులర్గా పోస్ట్ చేయాలని నాలో పట్టుదల ఉన్నా కూడా పెట్టడానికి అసలు టైం సహకరించట్లేదు, హెల్త్ కూడా సపోర్ట్ చేయట్లేదు. నేను ఎప్పటికప్పుడే మంచిగా వీడియోస్ పెట్టాలి, ఇంకా మంచి కంటెంట్ అయితే ఇవ్వాలి, ఇలా ప్రతిదీ ప్లాన్ చేసుకుంటూ ఉంటాను. కానీ టైం బ్యాడ్ అనుకుంటున్నాను నేనైతే, ఏం పెట్టడానికి అస్సలు అవ్వట్లేదు. చాలా బాధేస్తుంది. ఎవ్రీ ఇయర్ సక్సెస్ అవ్వాలి అన్నట్టు 2 ఇయర్స్ అయిపోయింది నేను ఛానల్ పెట్టి. ఇప్పటికీ అయ్యింది, పర్లేదు, ఓకే, కానీ ఇంకా సక్సెస్ అవ్వాలి. నేను అనుకున్న డ్రీమ్స్ చాలానే ఉన్నాయి, ఎప్పుడవుతానో చూడాలి. ఇంకా పైన కొండ మీద కనిపిస్తున్నాయి కదండి టెంపుల్స్, అక్కడికి అనమాట మనం వెళ్తున్నాము. మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. నేను యూట్యూబ్ నుండే కాకుండా ఇంకా ఏ రకాలుగా ఇన్కమ్ జనరేట్ చేసుకుంటున్నాను, అలాగే నేను ఎంత ఇన్కమ్ అనేది తీసుకుంటున్నాను, ఇలాంటివన్నీ కూడా నేను మీకు ఫ్యూచర్లో నా లైఫ్ అప్డేట్స్ ప్రతిదీ కూడా మీకు ఇవ్వాలనుకుంటున్నాను నేను. అలాగే నాతో పాటు మిమ్మల్ని కూడా గ్రో చేస్తాను మీరు నాకు సపోర్ట్ చేస్తే. ఇంకా టెంపుల్ దగ్గరికి అయితే వచ్చేసామండి, విజయకేలాద్రికి. ఇక్కడ బైక్స్ అవన్నీ కూడా పార్క్ చేసేసుకొని కార్స్ మాత్రం పైకి తీసుకెళ్ళచ్చు అంట, కానీ కొండ మీదకి బైక్స్ అయితే వెళ్ళడానికి లేదంట.
అందుకని చెప్పి మొత్తం బైక్స్ మీద వచ్చినట్లయితే మనం ఇక్కడ పార్క్ చేసేసుకోవాలి. అదిగోండి బస్సులు ఉన్నాయి కదా, ఈ బస్సెసే మనల్ని పైకి తీసుకెళ్ళడం కిందకి తీసుకురావడం చేస్తాయన్నమాట. డైరెక్ట్ కార్లో వచ్చే వాళ్ళు అయితే కార్తో వెళ్ళిపోవచ్చు పైకి. మనం బైక్ కాబట్టి బైక్ అయితే పార్క్ చేసేసారు మా వారు. ఇంకా బస్కి అయితే టికెట్ తీసుకోవాలంట. ఇంకా మా వారు అయితే టికెట్ తీసుకోవడానికి వెళ్ళారు. ఇప్పుడు ఒక పైనుండి భక్తులు దర్శనం అయిపోయి వచ్చేస్తారు కదా, ఆ బస్సులో మళ్ళీ కింద ఎవరైతే వెయిట్ చేస్తున్నారో వాళ్ళని అయితే తీసుకొని మళ్ళీ వెళ్తుంది. ఇంకా బస్సు అయితే వచ్చేసింది అనమాట. ఇంకా మేము పైకి వెళ్ళడానికి అయితే ఎక్కేసి కూర్చున్నాము. ఫస్ట్ మేమే ఎక్కేసాం బస్సు. ఫైనల్గా మేము అనుకున్న టెంపుల్కి వెళ్ళిపోతున్నాం. భక్తులందరూ కూడా ఇంకా ఫుల్ అయిపోయిన తర్వాత బస్సు అయితే స్టార్ట్ అయిపోతుందండి. రాను పోను మనకి 30 రూపీస్ అనమాట పర్ హెడ్. ఇంకా మా వారికి ఒక టికెట్, నాకు ఒక టికెట్. మనం వెళ్ళడానికి రావడానికి కూడా ఆ టికెటే సరిపోతుంది. 30 రూపీస్ అనమాట ఒక్కొక్కరికి. ఇంకా మా బస్సు అయితే స్టార్ట్ అయిపోయింది. ఇంకా చాలా ఎత్తుగా ఉంటుంది కదా ఈ కొండ. అంటే ఇది బైక్స్కి అంత వీలవ్వదు అనుకుంటా వెళ్ళడానికి, కానీ అందుకే బైక్స్ అయితే అలో చేయట్లేదు, ప్రమాదాలు అవి జరుగుతూ ఉంటాయి కదా. ఇంకా ఈ పైనుండి మనం ఇంకా పైకి కొండ మీదకి వెళ్ళిన తర్వాత సిటీ అంతా చూస్తే అసలు భలే కనిపిస్తుంది. చూసారు కదా, ఈ విధంగా అయితే ఉంది రోడ్డు. ఇంకా మేమైతే రీచ్ అయిపోయామండి పైకి. ఎంత జస్ట్ 2 minutesలో అయితే పైకి వెళ్ళిపోతాము. ఇంకా బస్సు అయితే దిగిపోయాము. కింద నుంచి వచ్చి ఇక్కడ కార్లు అయితే పైకి రావచ్చు, బైక్లు అయితే నాట్ అలౌడ్. 30 రూపాయలు తీసుకుంటారు బస్సు ఎక్కడం. ఇక్కడ సేమ్ 30 రూపాయలే, అప్ అండ్ డౌన్ కూడా 30 రూపాయలే. బస్సు వస్తుంది. బస్సు వచ్చిన వెంటనే వెయిటింగ్ ఏమి ఉండదు మ్యాక్సిమం. ఇవే టెంపుల్స్. లోపలికి వెళ్ళి కూడా చూపిస్తాం. అవుటర్ ఎలా ఉంది, ఏం కనిపించట్లేదు ఇక్కడ. ఇక్కడ భూవరాహస్వామి టెంపుల్ ఉంటుందండి. మనం ఎంటర్ అవ్వగానే ఇదిగోండి ఇదే. దీని చుట్టూ 11 ప్రదక్షిణలు అయితే చెయ్యాలి. 11 వారాల పాటు చేస్తే మనం అనుకున్న కోరిక నెరవేరుతుందంట. మాకు తెలియదు, అందుకని మేము ఫస్ట్ దర్శనం చేసేసుకున్నాము. తర్వాత తెలుసుకొని మళ్ళీ 11 ప్రదక్షిణలు అయితే చేసామన్నమాట. దర్శనం అయ్యాక చేయొచ్చో లేదో తెలియదు, కానీ మనస్ఫూర్తిగా ఇంకా దేవునికి దండం పెట్టుకొని మాకు తెలియక ఇలా చేస్తున్నాం దేవుడా అని చెప్పి చేసామన్నమాట. ఎవరైనా విజయవాడ దగ్గరలో ఉన్న వాళ్ళు ఉంటే విజయకేలాద్రికి వచ్చి భూవరాహస్వామి చుట్టూ మీకు ఏమైనా కోరికలు నెరవేరాలనుకుంటే ఇలా మొక్క అయితే తీర్చుకోండి. ఇంకా ఇక్కడైతే ఆంజనేయ స్వామి టెంపుల్ కూడా ఉందన్నమాట. అసలు ఇక్కడ వ్యూ అయితే ఎంత బాగుందంటే, లొకేషన్ చూడండి, ఎక్సలెంట్ గా ఉంది. ఇదే స్టీల్ బ్రిడ్జ్ రీసెంట్ గా నిర్మిస్తున్నారు. ఇది మొత్తం అమరావతి ప్లేసే. ఇది కృష్ణా రివర్. మనం ఇప్పుడు విజయకేలాద్రి టెంపుల్లో ఉన్నాం, పైన కొండ మీద అన్నమాట. అంటే ఆపోజిట్ విజయవాడ కనకదుర్గమ్మ వారి ఆలయం, ఇటువైపు విజయకేలాద్రి. చూసారు కదండి, లొకేషన్ అయితే అదిరిపోయింది. ఇప్పుడు మీకు ఆంజనేయ స్వామిని చూపించాను కదా, దాని బ్యాక్ సైడ్ అనమాట ఇది. ఇక్కడ మొత్తం కట్టడాలు అవన్నీ కూడా కర్రలతో కట్టినవే అనమాట. ఎంత బాగుందో. ఇప్పుడు మీకు చూపించిన టెంపుల్ వెంకటేశ్వర స్వామిది. దండం పెట్టుకోండి. ఇక్కడ ముగ్గులు చూసారా, ప్రతి టెంపుల్లో ఇలా ముగ్గులు అయితే వేశారు. అక్కడ బ్లాక్ కలర్ మార్బుల్ ఒకటి, ముగ్గులు ఎంత అందంగా ఉన్నాయో. ఇక్కడ చాలా బాగా మెయింటెనెన్స్ చేస్తున్నారండి, చాలా నీట్గా పరిశుభ్రంగా, అలాగే చాలా పీస్ఫుల్గా ఉంది. అక్కడ చూడండి వేద పాఠశాల అనమాట. పిల్లలందరికీ కూడా చిన్నప్పటి నుంచి నేర్పుతారు కదా బ్రాహ్మణులు. అలా వేదాలు అయితే పఠిస్తున్నారు అక్కడ కూర్చొని. చాలా బాగా అనిపిస్తుంది మొత్తం ఈ టెంపుల్లో. ఇప్పుడు మీకు చూపిస్తున్నాను కదా, ఇలా పక్కన ఇప్పుడు మనకి పక్క ఇల్లులు ఎలా ఉంటాయో అలా ఈ ప్లేస్ మొత్తం కూడా పక్క టెంపుల్స్ అయితే ఉంటాయన్నమాట. మనం ఇందాక వెంకటేశ్వర స్వామి దగ్గరికి వెళ్ళాం కదా, ఇక్కడ మళ్ళీ ఇంకొక టెంపుల్. ఇంకొక టెంపుల్కి వెళ్దాము. మొత్తం స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఈ కొండ మొత్తం కూడా టెంపుల్సే ఉంటాయి. మీరు ఎప్పుడైనా విజిట్ చేశారా లేదా అనేది కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. మేమైతే ఫస్ట్ టైం వెళ్ళడం ఆ రోజు సాటర్డే అనమాట. సాటర్డే రోజున వెళ్ళాం మేము.
ఇంకా చాలా చాలా బాగుంది, మాకైతే చాలా నచ్చేసింది. ఇంకా ప్రశాంతంగా అనిపించింది అనమాట. అలాగే ఎప్పటి నుండో అనుకుంటున్నాం మేము ఖచ్చితంగా రావాలి టెంపుల్కి అని చెప్పి. ఇంకా ఎర్లీ మార్నింగే రెడీ అయిపోయి టెంపుల్కి అయితే వచ్చేసాము. ఇంక ఇక్కడ కూడా లక్ష్మీ నరసింహస్వామి ఇంక ఇలా ఒక 3 టెంపుల్స్ అయితే ఉన్నాయండి. చాలా చాలా బాగా అనిపించింది. ఇక్కడ మళ్ళీ సాంగ్స్ పెట్టారనమాట. ఇంకా సాంగ్స్ వింటూ అలా దేవుడిని చూస్తుంటే ఎంత బాగా అనిపించిందో నిజంగా. ఇంకా అక్కడి నుంచి రావాలనిపించట్లేదు, అంత బాగుంది. అలాగే ఇంక ఇక్కడ ప్రసాదం కూడా ఇస్తున్నారనమాట. ఇక్కడ ఏమిచ్చారంటే చిత్రాన్నం అంటారు కదా, అదనుకుంటున్నాను నేను. అంటే పొంగల్ టైప్ అనమాట. నాకు టైంకి దాని పేరు రావట్లేదు, చిత్రాన్నమేనా అంటారు. పెసరపప్పుతో చేసే కిచిడి అనుకుంటా, కిచిడి ప్రసాదం కింద అయితే పెట్టారు. ఇంకా ఇక్కడైతే కూర్చొని ప్రసాదం తినేసి ఇంకా హ్యాండ్స్ అవి వాష్ చేసేసుకొని మళ్ళీ ఫ్రంట్కి అయితే వెళ్తున్నాము. ఇంకెక్కడ చూస్తే మనకి ఉందండి కదా, లోటస్ షేప్లో శ్రీమన్నారాయణ అనమాట. అసలు కట్టడాలు అయితే చాలా అద్భుతంగా ఉన్నాయి. ఇంకా పైకి వెళ్ళాము. పైనుంచి చూస్తుంటే అసలు ఎంత బాగుందో. చిన్నపిల్లల్ని తీసుకొచ్చినప్పుడు చాలా కేర్ఫుల్గా ఉండండి ఇక్కడ ఈ పైన టెంపుల్లో, ఎందుకంటే చాలా తక్కువ హైట్ ఉందన్నమాట. అంటే లోటస్ షేప్ అయితే కట్టారు కదా ఆ గోడ అనేది, అందువల్ల చాలా తక్కువ హైట్ పెట్టారు. ఇంకా జాగ్రత్తగా ఉండాలి, మనం కూడా చూసుకొని నడవాలి. ఇంక ఇక్కడ మనకి మన లక్ష్మీదేవులు అందరూ దర్శనం ఇచ్చేస్తారు చూడండి. పక్కనే చాలా పెద్ద ఆంజనేయ స్వామి టెంపుల్ కూడా ఉంటుంది చూడండి. ఇక్కడ మనం రామాయణ సుందరకాండాన్ని విజువల్ రూపంలో అయితే చూడొచ్చు అనమాట. మనకి కళ్ళకి పెట్టి చూపిస్తారు. ఇంకా ఇక్కడ ప్రసాదం అయితే తీసుకుంటున్నాము, బెల్లం లడ్డు అలాగే పులిహోర. నేను ఎంట్రన్స్లో ఉంటుందని చెప్పాను కదండి, భూవరాహస్వామి టెంపుల్ ఇదే అనమాట. వీడియో తీయకూడదేమో అని చెప్పి మేము వీడియో తీయలేదు అప్పుడు, కానీ తీసుకొచ్చంటండి మొత్తం వీడియో అయితే. తర్వాత తెలిసింది, మాకు వేరే పంతులు గారు చెప్పారు. ఇంకా ఇక్కడైతే కూర్చొని ప్రసాదం అయితే తింటున్నాం మేము. ఇంకా బయటికి వెళ్ళకుండా ఇంకా మా పిల్లలకి మాకు కూడా ఆకలేస్తుంది, టిఫిన్ తినకుండా వచ్చాం కదా. ఇంకా ఈ పులిహోరే ప్రసాదం కింద అయితే తింటున్నాము. మళ్ళీ లోపలికి వచ్చేసాము. ఇందాక మీకు చూపించాను కదా ప్రసాదం పెట్టారు, ఇంకా ఆ సైడ్కే వచ్చేసి కూర్చొని అయితే ప్రసాదం అయితే తింటున్నాము. మనం ఇలా టెంపుల్స్కి వచ్చినప్పుడు ఎంత ప్రశాంతంగా ఉంటుందో కదండి. ఇంకా నేనైతే ఎక్కడికి వెళ్ళినా దేవుణ్ణి ఒకటే కోరుకునేది, ఇక ఆ కోరిక నెరవేరితే బాగుంటుంది. ఇంకా అంతకు మించి నా లైఫ్లో ఏమొద్దనుకుంటాను నేను. ఇంకా ప్రసాదం అయితే తినేసి ఇంకా మళ్ళీ వెళ్ళిపోతున్నాము. ఇక పైన ఆల్రెడీ బస్సు అయితే వెయిట్ చేస్తుంది మా దర్శనం అయ్యేటప్పటికి. ఇంకా మేము బస్సు అయితే ఎక్కేసాము. ఇక కిందకి వెళ్ళిపోవడమే. ఇంకా బస్ కొంచెం ఫిల్ అయితే బస్ అయితే స్టార్ట్ అయిపోతుంది అనమాట. మీకు కూడా వీలుంటే ఖచ్చితంగా విజిట్ చేయండి విజయకేలాద్రిని. చాలా అద్భుతమైన గుడి అండి. అలాగే భూవరాహ స్వామి దగ్గర కూడా మీరు కోరికలు అయితే కోరుకోండి. మాకు కుదిరితే ఈ ఒక్క వారం వచ్చాం కదా, ఇంకో 10 వారాలు కూడా ఆయన అనుగ్రహిస్తే ఖచ్చితంగా వస్తాము. మరెన్నో మంచి మంచి విషయాలతో మీకు వ్లాగ్స్ అయితే పెడతాను ఇప్పటి నుండి. దేవుడు ఇప్పుడైనా నాకు బ్రేక్ వేయకుండా నన్ను ఇలాగే ముందు తీసుకెళ్ళాలని నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే ఎప్పుడు అనుకున్నా నాకు ఏదో ఒక బ్రేక్ వచ్చి వీడియోస్ అయితే ఆగిపోతున్నాయి. దయచేసి నన్ను అయితే సపోర్ట్ చేయండి నా వీడియోస్ చూస్తున్నవారు. అలాగే ఇంకా గుడ్ న్యూస్ అయితే ఉంది. గుడ్ న్యూస్ అయితే మీకు నెక్స్ట్ వీడియోస్లో షేర్ చేసుకుంటాను. యూట్యూబ్ తరపు నుండి మంచి గుడ్ న్యూస్ అనమాట. వన్ ఆఫ్ మై డ్రీమ్ అనమాట.
నెక్స్ట్ వీడియోస్లో అయితే షేర్ చేసుకుంటాను. ఈ వీడియో అయితే మీరు ఇక్కడ వరకు చూసారంటే మీకు ఖచ్చితంగా నచ్చే ఉంటుంది కదా. ఇంకా వెళ్ళేటప్పుడు డీమార్ట్లో కూడా ఆగి కావాల్సిన సామాన్లు అయితే తీసుకొని ఇంటికి వెళ్ళిపోయాము. ఓకే, ఈ వీడియో ఇక్కడితో ఎండ్ చేసేస్తున్నానండి. బాయ్, టేక్ కేర్. అందరూ చాలా జాగ్రత్తగా ఉండండి, ఆరోగ్యంగా ఉండండి.